శాంతమ్మకు ముగ్గురు కొడుకులు. తండ్రి లేని పిల్లలు కావడంతో కూలి పనులకు వెళ్తూ వాళ్లను కాస్త గారాబంగా పెంచిందామె. అన్నా వదినలది ఇతరులకు ఉపకారం చేసే స్వభావం కాదని తెలిసినా తన కొడుకుని కాదంటారా అనుకుంది. కానీ వారం తిరగక ముందే పెద్ద కొడుకు ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడే వచ్చావేంట్రా అని తల్లి అడిగితే అత్తయ్యకు ఒంట్లో బాగోలేదట. తన రెండో కొడుకును అన్న ఇంటికి పంపించింది శాంతమ్మ. తను కూడా 3 రోజుల్లోనే తిరిగి రావడంతో ఆమెకు ఎక్కడలేని దుఃఖం తన్నుకొచ్చింది. మూడో కొడుకు హరి, అమ్మ నేను మామయ్య ఇంటి దగ్గర కొన్నాళ్ళు ఉండి వస్తాను అని చెప్పి పట్నం బస్ ఎక్కాడు. మామయ్య ఇంటి సమీపంలోనే వెళ్ళేసరికి అత్తయ్య అతనిని చూసి నిద్రపోయినట్టు నటించసాగింది. హరిని కుశల ప్రశ్నలు అడిగిన మామయ్య, చూడరా ఈ మధ్య మీ అత్తయ్య ఒంట్లో బాగోటం లేదు, అటు పొలం పని ఇటు ఇంటి పని చేసుకోలేక సతమతమవుతున్నా అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. మావయ్య మాటలకు హరి అడ్డుపడి, బాధపడకు మావయ్య, నువ్వు అంత కష్టపడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడే మన ఊరు వెళ్ళి అన్నయ్యను అమ్మను తీసుకొస్తా. అమ్మ వంట పని ఇంటి పని చూసుకుంటుంది, మేం పొలం పనులు చూస్తాం. అత్తయ్య ఎత్తుగడలు ఫలించినందుకు రవి సంతోషించాడు. పిల్లలు ఇతరులు అపాయంలో ఉన్నప్పుడు సహాయం చేయాలి.